ఇందాక రామరాజు అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణలు నీ మనసుని ఇరుకాటంలో పడేశాయా? నీకు ఎవరు మంచి చేస్తున్నారో, నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అవుతున్నావు సరస్వతి. అవును దాక్షాయిని, శ్రావణ్ ప్రేమలో నాకు నిజమే కనిపిస్తుంది. రామరాజు గారి మాటల్లో స్వచ్ఛమైన అభిమానం కనపడుతుంది. శ్రావణ్ని పెళ్లిదాకా తీసుకుని వెళ్ళి పీటర్ మీద ఇష్టం లేదని చెప్తే అతను ఏమైపోతాడు? ఎందుకంటే అదే పెళ్లి ఆగిపోయి నేనెంత వేదన అనుభవించానో నాకు తెలుసు. ఇంకా శ్రావణ్ వాళ్ళు అపోహతో నన్ను తీసుకొని వచ్చారు. నేను కావాలని పెళ్లి ఆపడం ఎంతవరకు న్యాయం? ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రావణ్ని బాధ పెట్టడం ఎంతవరకు ధర్మం? తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. అదెంత సెన్సిటివ్గా ఉంది. నేను మాట్లాడితే చేప వల్లో పడుతుంది, సీతారామరాజు మాట్లాడితే చేతి నుండి జారిపోతుంది. ఇందులో ఊగిసలాడి ఊగిసలాడి నాతో ప్లేటు ఫిరాయించి శ్రావణ్ణి మ్యారేజ్ చేసుకుని సీతతో జత కడుతుంది. నా పగకు నాకున్న బాణం సరస్వతి, వదులుకోను. సరస్వతి, నిజాయితీతో చెప్పే మాటలు నిక్కచ్చుగా చేదుగా అనిపిస్తాయి. నీతి తప్పి చెప్పే మాటలు తేనె పూసినట్టుగా తీగా అనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, చేదు మాటలు నమ్మితే భవిష్యత్తు తీయగా ఉంటుంది, తీయ మాటలు నిజమనుకుంటే జీవితం అంతా చేదే మిగులుతుంది. దీంట్లో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం, లైఫ్ని చక్కదిద్దుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. పెళ్లి మనిషికి దేవుడిచ్చే వన్ టైం ఆఫర్. అది కరెక్ట్గా అందిపుచ్చుకోవడంలోనే మన నైపుణ్యం ఉంటుంది. అదే సంతోషాన్ని డిసైడ్ చేస్తుంది. ఒక్కసారి పెళ్ళనేది ఫెయిల్ అయితే ఆ తప్పు సరిదిద్దుకోవడం చాలా కష్టం. ఎందుకంటే రెండో పెళ్లి చేసుకుని మనం బ్రతికుంటాం, కానీ మనకంటూ మంచి బ్రతుకుండదు. మళ్ళీ చెప్తున్నాను సరస్వతి, చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల తన జీవితాన్ని, ముఖ్యంగా సౌభాగ్యాన్ని నాశనం చేసుకోదు. నేనందుకు కూడా తెగించి శంకర్ని పెళ్లి చేసుకున్నాను అంటే వీళ్ళు ఎంత డేంజరో తెలుసుకో. తడిగుడ్డతో గొంతులు కోసే రకాలు వీళ్ళు. పూలదారి కావాలో ముళ్లదారి కావాలో నువ్వే ఆలోచించుకో సరస్వతి. నీ మేలు కోరి నీ జీవితం నాశనం కాకూడదని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. సీత, సీత. దాక్షాయిని, వదినా, అన్నయ్య పిలుస్తున్నాడు. ఏంటండి? మీ ముగ్గురికి క్షణి కోసం ఏం కొన్నావో ఇవ్వు. దాక్షాయిని, నీకోసం నెక్లెస్ తెచ్చాను, చూసి ఎలా ఉందో చెప్పు.
దీంతో పాటు తనకి నెక్లెస్ కూడా తీసుకున్నాం. ఇది సరస్వతి శ్రవణల పెళ్లి కోసం. సరస్వతి కూడా మనమే కదా తల్లిదండ్రులు. తన అవసరాలు మంచి చెడులు మనమే చూడాలి. తనకివ్వు. రా సరస్వతి. ఇది నీ మెడకి చాలా బాగుంది సరస్వతి. నీకు నచ్చిందా? నచ్చింది. ఇదెలా ఉంది? బాగుంది. చాలా బాగున్నాయి సరస్వతి. చూడు సరస్వతి, మేం తెచ్చాం కాబట్టి నచ్చాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నీకు నగలు కావాలన్నా బట్టలు కావాలన్నా ఏ అవసరాలున్నా స్వతంత్రంగా మా అందరినీ అడగచ్చు. ఈ ఇల్లు నీది, మేమందరం నీ వాళ్ళం. నీ నాన్నగారి లేని లోటు మేము నీకు తీర్చలేం సరస్వతి. కానీ అభిమానంలో మమకారంలో కానీ నీకు తీసే సరస్వతి, నీకు మేమందరం ఉన్నాం. అవును సరస్వతి, నీ కన్నవాళ్ళు నీకు లేరేమో కానీ ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉంది. మేమందరం వాళ్ళు లేని లోటు నీకెప్పటికీ కలగనివ్వం. ఇక నుంచి దేనికి నువ్వు బాధపడకూడదు. ఇప్పటి వరకు మా వల్ల నీ మనసుకు కలిగిన కష్టం అంతా ఎప్పటికీ గుర్తురానంత గొప్పగా మేము నిన్ను చూసుకుంటాం సరస్వతి. సీత, మీ ఇద్దరి నగలతో పాటు సరస్వతి పెళ్లి నగలు కూడా భద్రంగా దాచిపెట్టు. సీత, నగల బాక్సులు బీరువాలో పెట్టేశావా? అవునండి, ఇప్పుడే పెట్టాను. నీ నగల బాక్స్ ఒకసారి ఇవ్వు. ఎందుకండి? చెప్తాను, రా కూర్చో. సీత, ఈ నగలు ఒకసారి వేసుకో. ఇప్పుడెందుకండి? రేపు పెళ్లిలో వేసుకుంటానుగా. లేదు సీత, నా కోసం, నా సంతోషం కోసం ఒకసారి వేసుకో. చూడాలనుంది. ఏంటి మాస్టారు, ఈరోజు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? నువ్వు పక్కనుంటే ఈరోజు ఏంటి సీత, జీవితాంతం హుషారుగానే ఉంటాను. ఆహా,
బాగున్నాయండి. ఈ నగలు నీకు అలంకారం కాదు సీత, నువ్వే ఈ నగలకు అలంకారం. నీ వల్ల వీటికి కొత్త అందం వచ్చింది. నీ ఒంటి మీద ఈ బంగారం చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? విలువైన ఈ బంగారం వెలకట్టలేని నా బంగారు సీత మెడలోకి చేరి అదృష్టం చేసుకున్నాయి అనిపిస్తోంది. ఈ గాజులు నీ లావణ్యానికి నగిషీలద్దినట్టుగా ఉన్నాయి. ఈ చెవిబుట్టలు నీ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఏమో అనుకున్నాను, మీరు కూడా పొగడ్తలకు సొగసులద్దుతున్నారే. పొగడ్తలేంటి సీత, నీ అందాన్ని చూస్తూ కవిత్వాలు రాయొచ్చు. నీ మంచి మనసు మీద, పాజిటివ్ యాటిట్యూడ్ మీద ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చు. చాలండి మీరు మరీను. ఈ గాజులు నీ లావణ్యానికి నగిషీలద్దినట్టుగా ఉన్నాయి. ఈ చెవిబుట్టలు నీ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. చూసావాక, నీ స్థానాన్ని ఆ రామరాజు ఆ సీతకిచ్చాడు. నీకు పంచాల్సిన ప్రేమని, గౌరవాన్ని దానికి పంచుతున్నాడు. నిన్ను పొగడాల్సిన నోటితో ఇంకో దానికి విలువిస్తున్నాడు. వెలకట్టలేని బంగారం అంటున్నాడు. జీవితాంతం ప్రాణంగా చూసుకుంటానని ప్రమాణం చేస్తున్నాడు. అది చూసి తట్టుకోలేకపోతున్నానక్క. వాళ్ళని అలా చూస్తుంటే నీ సమాధి మీద సంసారం చేస్తున్నట్టు అనిపిస్తోందక్క. నీ ఆశ, నీ ప్రేమ, నీ కోరిక అన్నీ ఇంట్లో సమాధి అయిపోయాయక్క. దాని మీదే వీళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారు. రామరాజు నీ ప్రేమని అంగీకరించి నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఆ స్థానం నీదయ్యేది. అతనితో జీవితాన్ని పంచుకోవాలని, ప్రేమ సౌధాన్ని నిర్మించుకోవాలని నువ్వెన్ని కలలు కన్నావు, ఎంత ఆశపడ్డావు. నీ ప్రేమని పాతిపెట్టి నిన్ను మోసం చేసిన ఈ ఇంటిని వల్లకాడు చేస్తాను. నీకు కష్టం వస్తే నీకు తల్లిలా తోడుగా నేనున్నాను. సమస్య వస్తే తీర్చడానికి తండ్రిలా మీ బావగారున్నారు. చేదు మాటలు నమ్మితే భవిష్యత్తు తీయగా ఉంటుంది. తీయ మాటలు నిజం అనుకుంటే జీవితం అంతా చేదే మిగులుతుంది. చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్ల తన జీవితాన్ని, ముఖ్యంగా సౌభాగ్యాన్ని నాశనం చేసుకోదు. ఇంట్లో వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతల్లో నిజాయితీ ఉంది. వీర రాఘవ ప్రేమ నిజమని దాక్షాయని చెప్పిన మాటలు బట్టి నిజమని అనిపిస్తుంది. కానీ ఎవరిని నమ్మి ఎటు అడుగు వేయాలి?
హలో సరస్వతి, అర్జెంటుగా నిన్ను కలవాలి. నేనిప్పుడు నేను కలవలేను. అలా అనకు. ఒక్కసారి నీతో మాట్లాడాలి. నిన్న మనం కలిసి మాట్లాడిన ప్లేస్లోనే ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాను. వెంటనే రా సరస్వతి. చూడు, ఇలాంటివి నాకు నచ్చవు. నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు రాలేను. అలా అంటే ఎలా సరస్వతి? నిన్నొక్కసారి చూడాలని, నీతో మాట్లాడాలని ఎంతో ఆశతో వచ్చాను. రా సరస్వతి, వచ్చి 5 నిమిషాలు నాతో మాట్లాడి వెళ్ళిపో. రావడం కుదరదని చెప్తుంటే అర్థం కావడం లేదా? ఈ సమయంలో నేను వచ్చి నిన్ను కలవడం ఎవరైనా చూస్తే బాగుంటుందా? మొండిగా ప్రవర్తించకుండా ముందు ఫోన్ కట్ చేయండి. నా మొండితనం నీకు బాగా తెలుసు సరస్వతి. కారులో గన్ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు నువ్వొచ్చి నన్ను కలవకపోతే షూట్ చేసుకుని చచ్చిపోతాను. హలో, వచ్చావా సరస్వతి? ఎందుకు రమ్మన్నారు? ఎందుకు సరస్వతి చిరాకు చూపిస్తున్నావు? నేనంటే ఇష్టం లేదా? ప్రేమగా మాట్లాడొచ్చు కదా. చూడండి, నన్ను మీరు ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఏమైంది సరస్వతి నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనం పెళ్లి చేసుకోబోతున్నాం. కలిస్తే తప్పే ఉంది. పెళ్లి కాని ఆడపిల్లని రాత్రి సమయంలో ఇలా కలవాలని మీరు కోరడం తప్పే. నేను రావడం కూడా తప్పే. ఇది మంచిది కాదండి. రామరాజు తమ్ముళ్ళు పెళ్లిపీటల మీద నుంచి నిన్ను తీసుకుని వెళ్ళకపోతే మనకి పరిస్థితి వచ్చేదా? ఈ పాటికి మనకి పెళ్ళైపోయి సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయినా నిన్ను కలవాలనుకోవడం చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను నిన్ను కలవాలనుకోవడానికి కారణం ఉంది. ఏంట కారణం? మనం పెళ్లి చేసుకోబోతున్న సందర్భంలో నీకు గిఫ్ట్ తెచ్చాను. అది ఇద్దామని రమ్మన్నాను. ఏం ఆలోచిస్తున్నావు సరస్వతి? నీకోసం ఎంతో ప్రేమగా కొన్నాను. నాకొద్దు. నాకు నిజం చెప్పు సరస్వతి. కలవమంటే కలవనంటున్నావు, గిఫ్ట్ ఇస్తానంటే వద్దంటున్నావు, మాటల్లో అసహనం చూపిస్తున్నావు. అసలు నా ముందు నిలబడ్డానికే ఇబ్బంది పడుతున్నావు. నాతో పెళ్లికి నువ్వు సిద్ధమా? చెప్పు సరస్వతి, నాతో కలిసి జీవితం పంచుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? చెప్పలేకపోతున్నాను. నిన్ననేగా నాతో పెళ్లికి సరే అన్నావు. రామరాజు ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పావు. మళ్ళీ ఏమైంది? నాలో నాకే సంఘర్షణ జరుగుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మంచో, ఏది చెడో, ఎటు మొగ్గాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నేను తేల్చుకోలేకపోతున్నాను.